ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఇది కేవలం ఒక ప్రవచనంలాంటిది కాదు. మన జీవితంలోని గందరగోళానికి, ప్రశ్నలకి సాయి మార్గంలో సమాధానాలు వెతుక్కునే ఒక ఆత్మీయ సంభాషణ. సరే, మరాయన జ్ఞానసాగరంలోకి ప్రయాణం మొదలుపెడదామా? ఇది చూడండి, బాబా మనకిచ్చే ఒక గొప్ప భరోసా. మన ప్రయాణానికి ఇదే పునాది. ఎవరైనా సరే గుండెల్లో ఆందోళనతో ఉన్నప్పుడు తక్షణమే సాంత్వన కలిగించే వాగ్దానమిది. ఈ భరోసాతో మనం ముందుకు సాగుదాం. ఈరోజు మనం ఈ విషయాలన్నీ ఎక్కడినుంచి తెలుసుకుంటున్నామంటే, పవిత్ర గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రలోని 39వ అధ్యాయం నుండి. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ఇందులో ప్రతి అక్షరం బాబా మనతో నేరుగా మాట్లాడుతున్నట్లే ఉంటుంది. విశ్వాసం, సంపూర్ణ శరణాగతి లాంటి అమూల్యమైన పాఠాలు ఇందులో ఉన్నాయి. సాయి ప్రత్యేకత అది. ఆయన ఎప్పుడూ పెద్ద పెద్ద సూత్రాలు, సిద్ధాంతాలు చెప్పరు. ఆయన మార్గం చాలా సులభం. జీవితంలో జరిగిన సంఘటనల ద్వారానే మనకు దారి చూపిస్తారు. మరి ఈరోజు మనం వినబోయే కథలో బాబా మనకేం నేర్పించబోతున్నారో చూద్దాం. సరే, ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, ఒక భక్తుడు, బహుశా మనలో చాలామందిలాగే, మనసు నిండా ఏవేవో చింతలు, కవలలు, తక్షణమే ఒక పరిష్కారం కావాలి అని బాబా దగ్గరకొస్తాడు. అయితే బాబా దగ్గర సమాధానాలు మనం ఊహించినట్లుగా ఉండవు కదా. ఆయన ఆ భక్తుడికి ఏదో సలహా ఇస్తారు. కాని విచిత్రమేంటంటే, ఆ సలహా సమస్యను తీర్చినట్లుగా కాకుండా ఇంకాస్త కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. అసలైన ఆధ్యాత్మిక పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. కాని చివరికి ఏమైందో తెలుసా? ఆ భక్తుడు సరే, బాబా చెప్పారు కదా అని నమ్మకం ఉంచినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అతని సమస్య అతను ఊహించని విధంగా చాలా సులభంగా తీరిపోతుంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే, అది అతని ప్రయత్నంతో జరిగింది కాదు, కేవలం అతని విశ్వాసంతో జరిగింది. చూశారా బాబా మార్గాలు ఎంత అద్భుతంగా ఉంటాయో? ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మన జీవితంలో కూడా ఇలాంటి సవాళ్లు వస్తూ ఉంటాయి కదా. మరి మనం ఎదుర్కొంటున్న ఏదైనా ఒక సమస్యను దాన్ని కేవలం ఒక అడ్డంకిగా కాకుండా మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి బాబా ఇచ్చిన ఒక అవకాశంగా చూడగలమా? ఇందాక మనం విన్న కథ ఉంది కదా, అదే బాబా చెప్పిన 2 ముఖ్యమైన సూత్రాలకే ఒక చక్కటి ఉదాహరణ. అవే శ్రద్ధ అంటే విశ్వాసం, ఇంకా సబూరి అంటే ఓర్పు, సహనం. పదండి, ఈ రెండింటి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. శరణాగతి అనగానే చాలామంది ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవడం అనుకుంటారు. కాని అది అస్సలు కాదు. శరణాగతి అంటే ఒక చురుకైన నమ్మకం. మనకు ముందు దారి కనిపించకపోయినా అంతా మన మంచికే జరుగుతోందని, ఒక గొప్ప శక్తి మనల్ని నడిపిస్తోందని గట్టిగా నమ్మడం. ఇక్కడ తేడాని గమనించండి. ఒకవైపు ఆధునిక జీవితం, ప్రతిదాన్నీ మనమే కంట్రోల్ చెయ్యాలి, ఫలితం మనకనుకూలంగానే రావాలి అని నిరంతరం ఆందోళన పడుతూ ఉంటాం. మరోవైపు బాబా మార్గం, మన పని మనం నిజాయితీగా చేద్దాం, ఫలితం ఎలా వచ్చినా అది ఆయనిష్టం అని వదిలేయడం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పిల్లాడిని వాళ్ళ నాన్న గాల్లోకి ఎగరేసినప్పుడు ఆ పిల్లాడు భయపడడు, పైగా గట్టిగా నవ్వుతాడు. ఎందుకంటే తన నాన్న తనని కింద పడనివ్వడు, ఖచ్చితంగా పట్టుకుంటాడు అని వాడికి పూర్తి నమ్మకం. ఆ నమ్మకమే శరణాగతి. అదొక నిస్సహాయత కాదు, ప్రగాఢమైన విశ్వాసం. మళ్ళీ ఒక్కసారి ఆలోచిద్దామా? మన రోజువారీ జీవితంలో, ఆఫీస్లోనో ఇంట్లోనో ఏదో ఒక చిన్న విషయంలో ఇది నా చేతుల్లో లేదు, అంతా ఆయనే చూసుకుంటారు అని నియంత్రణను వదిలిపెట్టి ఆ పెద్ద ప్రణాళికను నమ్మడం ఎక్కడ మొదలుపెట్టగలం? సరే, ఈ ఆధ్యాత్మిక పాఠాలన్నీ బాగున్నాయి. కాని మన బిజీ లైఫ్లో, మన ఉద్యోగాల్లో, వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు వీటిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన పనిని ప్రశాంతంగా చేసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. మొదటిది, ఏదైనా ఒక కష్టమైన పని మొదలుపెట్టే ముందు ఒక్క క్షణమాగి, బాబా, ఈ పనిని నీకు సమర్పిస్తున్నాను, నా శక్తి మేరకు చేస్తాను, ఫలితం నీ చేతుల్లో ఉంది అని మనసులో అనుకోవడం. రెండవది, పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆందోళన పడకుండా పూర్తి శ్రద్ధతో చేయడం. మూడవది, మనతో పనిచేసేవాళ్లనో మన క్లయింట్లను అడ్డంకులుగా కాకుండా అంతా ఆ దైవలీలలో భాగమే అని చూడటం. ఇక చివరిగా, ఫలితం ఎలా వచ్చినా, గెలుపైనా ఓటమైనా, దాన్ని మన ఎదుగుదలకు అవసరమైన ఒక పాఠంగా స్వీకరించడం.
ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పని మనకొక టెన్షన్లాగా, భారంలాగా అనిపించదు. అది బాబాకు మనం చేసే ఒక సేవలాగా, ఒక ధ్యానంలాగా మారిపోతుంది. సరే, మనం ఈ విశ్లేషణ చివరికి వస్తున్నాం. ఈ అధ్యాయంలో బాబా మనకు ఇచ్చే ఒక గొప్ప హామీని గుర్తుచేసుకుందాం. అదేంటంటే ఆయన కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. ఈ జీవిత ప్రయాణంలో మనం ఒంటరివాళ్లం కాదు. సో, ఈరోజు మనమేం నేర్చుకున్నాం? 1. మన జీవితంలో వచ్చే సవాళ్లు మనల్ని ఇబ్బంది పెట్టడాని కాదు, మన విశ్వాసాన్ని ఇంకా బలపర్చడానికి వస్తాయి. 2. శరణాగతి అంటే బలహీనత కాదు, అచంచలమైన నమ్మకం. 3. ఈ ఆధ్యాత్మిక సూత్రాలు పుస్తకాల్లోనే కాదు, మన ఆఫీసుల్లో, మన ఇళ్లల్లో కూడా పాటించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా గురువు కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అనే ధైర్యం. చివరిగా బాబా మనందరికీ ఇచ్చిన ఈ అభయవాక్యాన్ని మనసులో గట్టిగా ముద్రించుకుందాం. ఆయనేమన్నారంటే, నన్ను నమ్మిన వాళ్లకి, నా దగ్గరకు వచ్చేవాళ్లకి, వాళ్లందరికీ సహాయం చేయడానికి, దారి చూపించటానికి నేనెప్పుడూ సజీవంగానే ఉంటాను. ఈ ప్రశాంతమైన చిత్రంతో ఈరోజు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనసులోకి తీసుకుందాం. ఈ సందేశం మనలో శాంతిని, ధైర్యాన్ని నింపాలను కోరుకుంటూ ఓం సాయిరాం.